అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా వీడియోస్ చేయాలని అయితే చేస్తున్నాం దోస్తులు. రోజు అదే సిరీస్ పెట్టట్లా చాలా మందికి బోర్ కొడుతుంది. అందుకే నర్సక్క అప్పుడప్పుడు డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కదా అని కామెంట్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా మీకోసం అయితే మేము చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓషు మా అక్క బిడ్డ పడ్డదట్నే బొక్క ఇరిగిందట. హాస్పిటల్ నుండి నిన్ననే వచ్చిరట. చూసొద్దాం పాలేవే. ఆ కొల్లక్కనేది చూసొచ్చేది. నేను మొన్న కాల్జారి పడితే అది వచ్చిందా నన్ను చూసిందా? మనం పోయి దాన్ని చూసేదేంటి? అయ్యో అదప్పుడు ఏం పని మీద ఉన్నదో రాలేదు. ఇప్పుడు మనం పోతే మళ్ళా మనకేమన్నా అయితే వాళ్ళొచ్చి చూస్తారు కదరే. ఏవద్దు, అప్పుడు నాకు రాంది. ఇప్పుడు నేను దాన్ని పోయి చూసేది ఏంటి? మనల్ని చూడడానికి అత్తనే మనం పోయి చూడాలి గాని. ఏమైందే పోసావా? ఏం లేదు లింగక్క. ఇవో మా బిడ్డనట పడ్డదట. దానికట కాలు ఇరిగిందో మరి ఏం ఇరిగి పాడైందో గాని దాన్ని పోయి చూసేద్దాంపా అని అంటాడు. నేను మొన్న కాల్జారి పడితే అచ్చిర్రా చూసిర్రా. నేను వాళ్ళింటికి పోయి దాన్నేంది చూసేది? నా ఇంటికి వచ్చి ఎప్పుడు కమ్మగా వినిపోతారు. వాళ్ళు రాగానే ఇగో నా మీసాల మొగడు కూర తెచ్చి వాళ్ళకు గోరిచ్చి పెట్టుమంటాడు. వాళ్ళింటికి పోతే తినుర్రనరు, ఉండుర్రనరు, ఛాయ పెడతారు, కథం సపరేకుంటారు. అసొంటిల్లింటికి మరి ఎందుకు పోవుడు? అయ్యో వాళ్ళు గసొంటోళ్ళైనందుకు మనం కూడా అసొంటోళ్ళం అయితమా? పోవాలే, చూసుకోవాలి, రావాలే గాని. ఓ నీకు అంతగానం బుద్ధి ఊడితే పోలేవు. నువ్వు ఓంగనే మా మామ వచ్చిండని కాలిరిగింది లేచి ఉరికచ్చి నిన్ను అలుపుంటది కావచ్చు. అట్లనా పడితేవేమే? అరేగా దానికి ఇప్పుడు ఓ తుత్తగనేనా? నాకంటే ఇంత ఫ్రీ టికెట్ ఉండే. నీకు బస్సుకు పైసలు పెట్టాలాయే. పట్టిగా పోతే ఏమంటారవ్వా? ఓ కిలా పండ్లో అదో ఇదో తీసుకొని పోవాలి. అటు అది ఖర్చు, ఈ ఖర్చు. ఆ ఖర్చు పెట్టే బదులు అదే ఖర్చుతో మంచిగా చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, తిని మంచిగా నీడకు వండచ్చు. నడు, నువ్వు లేనితోటి చెప్తావు నాకు. అబ్బా మీరు ఉండవలసిన వాళ్ళేనే. పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే సాగు కోరుతారు. నువ్వు పోయే పనికైతే పోలేవు. పోతానా తీయి. ఆ కొల్లక్కలు వచ్చి నన్ను మందలిచ్చిర్రట. నేను పోయి కొల్లక్కలను మందలియాలట. చూసినా వెలింగక్క ఇంత మాషా. గట్లనే ఉంటది. మొగోళ్ళకు ఏం తెలుస్తుంది? ఆడోళ్ళము మనం చూసినోళ్ళము మనకు తెలుస్తుంది. మన ఇంటికి వస్తే మంచిగా నమ్మ తినిపోతారు గాని మన మొగోళ్ళ ఇంటికి పోతే మనకు బుక్కడు పెట్టరే. ఆ సొంటోళ్ళను రానియద్దు, మనం పోవద్దు. మరిగా చుట్టాలేవడు, బంధువులేవడు, అందరూ చెడు కోరటోళ్లే. ముంగటనేమో నీతి వాక్యాలు, వెనకనేమో గోతులు తవ్వుతారు. లాంగ బాడకవులు, లాంగ ముండలు. ఏ నిజమేనే పోసావా? తిన్నరాయే? మా తిన్నాందా. తిన్నావా మల్లక్క? కూసో. ఈ కూసునుడు పాడగాను. ఏం చేయాలే పోసావా? 2 రోజులకెళ్ళి పని తీర్తలేదు, పోతలేదు. ఎందుకు మల్లక్క? ఏం పని చేస్తాను? ఏం పని అక్కడిదే? మా మల్లిగానోళ్ళ చిన్నవ్వ వచ్చిందే. దాని దినాలి అయ్యా. దాని ఇంటికి పోయి మేము ఎప్పుడన్నా తిన్నావా? దాని సొమ్ము తిన్నావా? దాని పచ్చి నీళ్లు కూడా తాగలేదు దాని చేతితోటి. గాని అది వచ్చి 2 రోజులు అవుతుంది. నేనే ముసల్దాన్నో సాగు చస్తానా అంటే దానికి వేయలేక నేను చస్తానా? ఆ ముసల్దత్తే నువ్వెందుకు అరుచుకుంటావు? ఓ మా మల్లిగాడు అవుతాండా? ముసల్దాని ముడ్డు పట్టుకొని తిరగబెట్టే అంతేరా? మరిగా ఆ ముసల్దానడ వడగొట్టిరా పోరా ముండ కొడక అంటే ఎండ కొడుతుందని ఇద్దరు మంచిగా చెట్టు నీడకు మంచం ఎత్తారు, పంటారు. దాని దినాలి అయ్యా. అది మంచిగా ఉన్నప్పుడు ఒక్క రోజన్నా మమ్మల్ని బువ్వకు విలువలేదు. ఆ సోంటిది వచ్చిన ఇంటికాడ తింటాంది, ఉంటాంది. దానికి సిగ్గెట్లా అనిపిత్తలేకపాయే, మానం ఎట్లా అనిపిత్తలేకపాయే, దేవుడు ఎందుకు పెట్టపాయే?
దాన్ని రాత్రి వన్నాక గొంతు వీసుకు ఏటాయితాట. అబ్బో నన్ను ఉంచుతారే, దానికి 2 కొడుకులు పాడేర్రు. కొడుకులను కట్టకు పెట్టా, ఆ కొడుకుల దగ్గర ఉండక ఏందో ఈడ అచ్చుంటాంది దాని మూసలి మూతుల మన్ను. నీకు మన పేరు నీకు భయమైందా? అంటనే పోసావా, సాయంత్రం బస్సు పాడైంది, నడువు బస్సు నడుస్తుందని బస్సులు ఎత్తేసత్తా. అదేందన్న ఓనిగా ఎవడు పెట్టాలి? మాకే గతి లేదు అని అంటే అచ్చిన చుట్టానికి నేనేం పెట్టాలే? మేమే పూటకు పూట తింటాము, ఓ పూట వంటాము. ఎట్లనో ఎలా తీసుకొని పాడైతున్నావు. దాని సొమ్ము తిన్నావా, దాని ఇంటికి పోయినామా? మారిగా అట్లనే ఎత్తేసిరా, బస్సులు ఎత్తాయి. అదేందన్న ఓయి ముసల్ది మారిగా. బిడ్డ పిల్లగాడు అన్నప్పుడు జరసేపు పండలేవు, హాస్పిటల్లా నిద్రే లేకపాయే. ఏమో అమ్మా, నిద్ర వస్తలేదు, ఇక పడుకుంటా గాని. వదినమ్మా, ఓ వదినమ్మా. ఎవతిది? పుష్పత్తున్నట్టుందే అమ్మా. ఓ దీని తినాలి అయ్యా, ఇదేమిటికి వచ్చినట్టు ఇప్పుడు మన ఇంటికి? అయ్యో వదినా, నువ్వేనా? అంత బాగేనా దాదా? నేనే వదినమ్మా. పిల్ల డెలివరీ అయింది కదా, పిల్లగాడిని చూసి పోదాం అని వచ్చిన. అవునా? అన్నాడా పిల్లగాడు? ఇప్పుడే అన్నాడు. అవు శ్వేత, ఆరోగ్యం మంచిగా ఉన్నదా? కొంచెం కుట్లు అవస్థ తగ్గిందా? ఆపరేషన్ అయి 15 రోజులాయే, అవస్థ తగ్గిందా అని అంటాంది బొడ్డి. కొంచెం తగ్గింది. చూసింది కదా, పీకితే కాదా, దీనికి ఎవడు అండాలి, దీనికి ఎవడు పెట్టాలి. పిల్లగాడు ముద్దుగున్నాడు, తెల్లగా నీ లెక్కనే. ఇటుకన్నది. అమ్మో, ఇది పోయినాక నా మనవనికి జిట్టన్న తీసేయాలి. కావాలని అక్కడ కూసుందందా, పిల్లగాడు అన్నాడు. ఏవో కన్నార్పకుంటా పిల్లగాని చూస్తాను, ఆయన జిట్టు తలగిట్ట. అయ్యో, ఇక నేను చూస్తేనే తలుగుతాందా ఏంది చిట్టి? పాప కూసుందాంపా. అన్నేటివాయే అన్న చేయంలో పోయిండు, చాలా అయింది అత్తడుదా. పా పిల్ల డెలివరీ అయిందనే చూస్తానొచ్చింది. అచ్చిన బొడ్డి ఓ బ్రెడ్ పూడను లేకపోతే పండు ఫలము పట్టుకరావద్దా, ఊపుకుంటనే వచ్చింది. ఈ కొల్లెక్కకు నేను చాయ్ ఎందుకు పెడతా, నీళ్ళిచ్చి పీకుమంట. నీళ్లు తీసుకొస్తా. అబ్బో, ఈ మొద్దు మొకబ్ది మరి కూసో వదినే, నీళ్ళిత్తా చాయ పెడతా అని అంటలేదు. నీళ్లు పట్టుకొచ్చి ఇస్తుందట. ఈ నీళ్లతోటే చల్ల పడుతుంది. ఇంత థమ్సాపో స్ప్రైటో అయితే మంచిగుండు. ఇక థమ్సాప్ పోతా, స్ప్రైట్ పోతా. నీ ఇంటికి వస్తే నాకు చాయన్న పోయలేదు గాని నీకు థమ్సాప్లు స్ప్రైట్లు పోతా. దుకాణాలు ఉండే, దుకాణాలల్లా థమ్సాప్లు స్ప్రైట్ తాగుతాయి, అన్ని పురుగులు వస్తాయి, అలా ఏమో కలుపుతాయి. మా ఊర్లో అమ్ముడే బంద్ చేసిర్రు. అవునా? తాగు, నీళ్లు చల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయి వదినా. మారిగా ఇంటి తినకున్నా మంచిదే, కడుపు నిండా చల్లటి నీళ్లు ఉండాలి ఈ ఎండాకాలం. అవునవును. అంటే ఇది ముందుగానే చెప్తాందా ఏంది? తిండి పెట్ట నీకేది పెట్టా అని. ఎప్పుడు వచ్చినావు? అన్నా ఇంతకు ముందే వచ్చిన్నే. ఇక కోడలకు కొడుకు కొట్టిండని చూసిపోదామని వచ్చినా. అవునా? బావ ఇట్లా అందరు మంచిగా ఉన్నారా చెల్లె? అందరు మంచిగానే ఉన్నారు. అవునా? అన్నవు తినకపోయినావు? తింటది, ఎందుకు తినది? దాని ఇంటికాడ మనం ఎప్పుడైనా చేతికి అడిగినామా? ఇప్పుడే అద్దా అన్న, ఇక ఇయ్యలు ఉందామనే వచ్చిన. అబ్బబోటి, సాయంత్రం బస్కు వీక్తే కాదా, ఉంటానొచ్చినా ఇంకా. అయితే చెల్లె. అవునే, చెల్లి వచ్చింది కదా, ఇంతంత చికెన్ దేవల్లా. నీ సంత చెల్లి వచ్చినట్టే మాట్లాడబడుతుంది. నీ చిన్నవ్వ బిడ్డేనాయే, దాని ముఖానికి ఎప్పుడన్నా అన్న వదినే మా ఇంటికి రారీ, బుక్కడంత తిందురు, చేయి గడుగుదురు అని అన్నదా? అది ఊపుకుంటూ వచ్చింది నా బిడ్డ డెలివరీ అయితే చూడటానికి. ఓటి బెడ్ పూడన్నా వేయలేదు, దానికి చికెన్ ఎండి పెడతావా? చికెన్ లేదు ముసలోడా, నోరు ముయ్యి ఉన్నదే పప్పు కూర వేసుకొని తింటది. అది మనకు పెట్టకపోతే ఏమైతుంది? మనం పెట్టకపోతే ఇజ్జతి పోదా? ఏమి ఇజ్జతి ఏడ చెప్తాంది? మనల్ని మంచిగా అరుచుకుంటే మనం మంచిగా అరుచుకుంటాము. అదే మనల్ని అరుచుకోపాయే, ఎన్నిసార్లు పోయినా కూడా మనం ఎందుకు దానికి వచ్చినప్పుడల్లా గోరించుకుంటా పెట్టేది? మంచిగా అలసి దొబ్బింది. లేదు ఉన్నదే తినమనాలే. నువ్వు నోరు మూసుకొని ఉండు, దాని సాయంత్రం బస్కు పీకు మనం ఉండే ఏం చేస్తుందట? నాకే పని తీరతలేదు పొల్లతోట అంటే. అయ్యో, ఉర్రకే ఇంటది. ఓ స్ప్రైట్ అన్నది ఎత్తా. స్ప్రైట్ లేదు, చల్లటి నీళ్ళు ఇచ్చిన గుట్టుకుమని బాటిల్ మింగింది చాలు. స్ప్రైట్ తెస్తావు. మీ ఆడోళ్ళతోటి ఇజ్జత్ పోతుంది. అన్నం తింటా తీయే. ఏం కూర వండినావు? పప్పుచారు చేసిన అమ్మ ఉన్నది వదినా, తిందురా నువ్వు కూడా. అయ్యో,
ఇది ఇంత కూర వండుతుందేమో పెడుతుందేమో అనుకుంటే పప్పు చారు అంటాంది కదా. ఇప్పుడు అద్దు వదిన అప్పటికి తింటా తియ్యి. సరే తిను తింటూ రావయ్యా. పా పెడుదుపా. అబ్బో ఈ మొద్దు పిర్రలది చిన్నది కాదు. మా అన్న ఏమో తెత్తా అని అంటాడు గాని ఇది అద్దంటే అద్దనంటాంది. దీనిది ఎప్పుడన్నా పెట్టిన ముఖమేనా అది? నర్సక్క, ఓ నర్సక్క, ఏంటే ఏం చేస్తానో ఇంట్లోకి బయటకే వెళ్తలేవి కదా. అగో నువ్వెప్పుడు వచ్చినావు పుష్పక్క? అంత బాగేనా? అంత బాగే. శ్వేత డెలివరీ అయింది కదా చూసిపోతా అని వచ్చిన్నే. ఆహా, కూసో కూసో. ఏం చేస్తాను నర్సక్కకు పని తీరతలేదా? ఇక నువ్వు వచ్చినావని ఏమైనా చికెన్లు మటన్లు అంటుతుందా? దాని మొద్దు మోకంలో చెప్పు. అది ఎప్పుడన్నా అండిన ఓకమేనా నాకు పెట్టిన ఓకమేనా? అది చుట్టాలత్తే ఎప్పుడు పోవాలని చూస్తుంది. నీకు తెలివందా లత? ఏమో గాని కూసో. పిల్లగాడు అన్నడా? అన్నాడు పన్నాడు. గిట్లనే ఉంటదా లత? మరి నేను ఆడబిడ్డను అత్తిని గింతంత ఛాయ్ అన్న పోయలేదు. ఇగో స్ప్రైట్లట థమ్స్అప్లట మీ ఊర్లో అమ్ముతలేరా? అమ్ముతారు. ఎందుకు? ఆ ఊర్లో అమ్ముతలేరు. ఇగో చల్లటి నీళ్ళు తాగి కడుపు నింపుకో అన్నది మొద్దుది. అవునా? ఆ ఏమైంది నర్సక్క బయటకు వెళ్తలేవు? బాలంతుండే నాకు పని తీరుతాదే. అప్పుడంటే మీతోటి మంచి కూర్చొని ముచ్చట్లు పెట్టినా గాని ఇప్పుడు మనవడచ్చే బిడ్డ నడుచుకోపోతే ఎట్లనే అల్లుడుకుంటాడే. అయితవాయి గాని గదే మరి కనిపిస్తలేవు. ఏం చేస్తానవు? పని తీరిందా లేదా అని ఇటు మొక్కయ్యి వచ్చినా. ఇక పని తీరుతుందా? అటు ఇటు ఒక్కతేదరాయే చేసేది. వచ్చినావు కదా ఇంత సహాయపడలేవు అదా? అది నమ్మ తినిపోతానొచ్చింది. గదేం పని చేస్తుంది? నేను చేస్తా అంటే చేయనిత్తదా? మా వదిన చెయ్యనియది. అబ్బో ఇదో సాకు. ఏం కూర వండినావు నర్సక్క? ఇక మాకు పప్పు చారు చేసినా, ఇక శ్వేతకేమో ఇంత కాకరకాయ ఫ్రై చేసినా. మంచి పని చేసినావు. నాకైతే ఏటు ఓవుడు అయితే లేదు, ఏటు అచ్చుడు అయితే లేదు. ఆ పిల్ల కడుపుతోటి ఉన్నప్పడుంది. ఓ ఊరు తెలియదు, ఓ పల్లె తెలియదు. మా అవ్వగారి ఇంటికి కూడా పోతలేను. పోయినా కూడా ఉండబుద్ధి అయితే అది లత. అసలుకే ఉండబుద్ధి కాదు. అటు ఓవుడు పొద్దుగాల మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చుడు. ఒకళ్ళ ఇంటికాడ నిద్ర చేసుడు అంటే అంత మనసున పడతలేదు. ఇల్లు నిష్పెట్టి ఏడుండబుద్ధి అయితే లేదు. అంటే ఈ బొడ్డు ఇప్పుడు నన్నే అంటుంది సాటుకు నేటుకు. ఇది ఎందుకున్నది? ఇక వీకత్తలేదా దీనికని? ఉండబుద్ధి కాదు. మన ఇంటికాడ మనకే మంచిగా. అయ్యా ఒక్కొక్కరు వస్తారు, 2 రోజులు 3 రోజులు ఇల్లు నిష్పెట్టి ఉంటారు. కానీ వాళ్ళకి ఎట్లా మనసున పడుతుందో ఎట్లా ఉండబుద్ధి అవుతుందో మందిళ్ళ పొంటి. అవును నర్సక్క, ఇలా రేపు మనం బతుకుడే కట్ట ఉన్నది. ఇక అచ్చురోళ్ళకి ఏం పెడతాం? అబ్బో ఈ మాటలన్నీ నాకే. ఈడుండి లాభం లేదు. ఏదో ఈ మొద్దు ఇంత కూర గోలిత్తది కావచ్చు అనుకుంటే ఇది నన్నే గోలిత్తాంది కదా. పనున్నదే లత, నీతోటి తర్వాత ముచ్చట పెడతా. ఇక్కడ కూసుంటే ఎవరు చెయ్యాలే? పో పో నర్సక్క పో. అబ్బో ఈ బర్రెది చిన్నది కాదు. ఇప్పుడు మంచిగా నన్నే అంటాంది కదా. ఇది ఎందుకున్నది? ఇక పీకత్తలేదా అని నన్నే అంటాంది. ఏమో మరి నిన్నెందుకంటది? పోతున్న పనున్నది. అబ్బో ఇది గసొంటిదే అది గసొంటిదే. మరి నాకేం లేకున్నానా దీనింటికాడ? దీని బర్రె ముఖంలో చెప్పు. సాయంత్రం బస్కు ఇక వీకుతా. దీని పప్పు చారు నేను తినాలట. దీని పప్పు చారు ఇక నా ఇంటికాడ పప్పు చారు తింటలేను కావచ్చు. ఏమనికి పెట్టిన ముఖం దీంది? చెల్లే ఉండుమనంటే పోతా పోతా అని అంటుర్రు. రేపు పోకపోదురానే? ఇక పోతామే అన్నా. పోరగాళ్ళు ఇంటికాడ ఆగమాగం అవుతారు. అద్దంటే మటన్ తెప్పిత్తివి, వదినతోటి పూరీలు వేపిత్తివి. ఇక అంత కడుపు ఉబ్బింది. ఇంకేం తింటమే? ఇక తిననే తింటవి. ఇక పోతాం. అయ్యో పెద్దోళ్ళేనాయే పోరగళ్ళు పోరగళ్ళని అనబడితివి వదిన. రేపు బోదు తీయదా ఉండరాదే అన్నయ్యలు ఒక్కరోజు. ఉండవు చెల్లే ఇక పోతాం. సరే తీ మరి జాగ్రత్తగా పోర్రి. పోయినాక ఫోన్ చేయుర్రి. మరి బావ కొంచెం దాగున్నాడే చెల్లే, జాగ్రత్తగా పోర్రి. సరే ఎంతసేపు అట్లా పోతాం? పోర్రి పోర్రి. ఏం చేస్తారు? ఏం చేయమంటానవే? ఇడ కూసున్నాం. చెట్టు కింద మంచిగా చల్లగా కూసున్నారు కదా. ఇంట్లుంటా తుడకపోతలేదా అని ఎటు వేనవు? ఏం నర్సక్క దగ్గరికి పోయినా కానీ ఇక నర్సక్క పని తీరుతుందా పాపం? ఏం తీరుతుంది ఇక దానికి? అందుకే నేను అటు మోకే పోతలేను దాని దగ్గరికి. ఇక బిడ్డనేమో బాలింతనాయే, ఇంట్లో ఒక్కతేనాయే. దీని మొద్దు చేత్త పాడగాను మెల్లమెల్లగా చేసేవరకు దానికి పొద్దుకుతాంది. అదే గదే రామేడవేంది. ఇప్పుడే ఊరికి పోయి వచ్చినట్టుంది కదా. బండి దిగంగా నేను చూసిన అటు ఇంటి ముంగట దిగుతాంది. అవునా? దీంది మంచిగున్నదేమే. మంచిగా అవ్వగారి దగ్గర ఉన్నారు. షీటికి మాటికి ఉరుకుతుంది వస్తుంది. కూసున్నారా చెట్టు కింద? రమక్క ఎటు వేయను? ఓ చిన్న పనుంటే మా అవ్వగారింటికి వేయినా. మరి మా ఇల్లమే వచ్చినావు.
ఏం చేయాలడా ఆడుండి లాభమేమో ఉన్నది. ఏమన్నా ఉండు మనటోళ్ళు ఉన్నారా, లేకపోతే మంచిగా బువ్వ పెట్టి కడుపు నిండా అరుచుకునేటోళ్ళు ఉన్నారా? ఎందుకే నీ మరదలు అరుసుకోదా? దాని మోకం మండ అదేం అరుచుకుంటది. అబ్బో వచ్చిందా ఇక ఎప్పుడు పోతుంది అన్నట్టే చూస్తుంది. అందరిగా అంతే పాడేరు తీయి. ఏం కూర అండింది మరి? నువ్వు అయినందుకు ఏమన్నా అరుచుకున్నదా లేదా? ఏం అరుచుకున్నది? బెండకాయ టమాటా అనుకున్నారట తిను అని అంటే మేము తినము అని నేనన్నా. ఇక వచ్చినాం ఆ పని చూసుకొని. అయితే కూసోర్రి మల్లత్త. పిల్లలకు చాయ్ పెట్టి అల్లట. ఎండకు ఏం సాయే? వాళ్ళకి అలవాటు. పో పో. అబ్బా చూసినవా, అది దగ్గరికి రాగానే మటన్ వాసన గుఫ్ఫుమంటాంది పోసక్క. ఇక బెండకాయ టమాటా తోటి తినచ్చిన అన్నట్టు చెప్తాంది లంగబొడ్డి. వాళ్ళ మరదలు మంచి మనిషే. ఇది పోయినప్పుడల్లా తెత్తదట, అంటుతుందట, పెడుతుందట, ఉండుమని కూడా అంటారట. కానీ ఈ బొడ్డే అటు పోయి ఇటు, ఇటు పోయి అటు కురుకులాడుతుంది. ఇత్తువలగా తిన్నది, ఇక ఏం తినలేదు అని అంటాంది. అబ్బ దీని బహురూపులతనం పాడగాను. ఇంటికి ఎవడన్నా అత్త గిలాసడి నీళ్లు కూడా ఇయ్యది బద్మాషాడిది గాని ఇక ఇది చెప్తాంది చాలు. ఆరిగా ఏంది అన్నచ్చిండు రాయే. అంతాల పండువాలుగా నీతాల పండువాలుగా వాడు ఏమిటికి వచ్చిండు? ఏమోనే ఏదో ఊరిపోతాండట. ఈ ఆకలి అవుతుందని ఊర్లా దిగిండట్నే. మళ్ళా సాయంత్రం బస్కు పోతాడట గాని బుక్కడంతా అన్నం అండుదురా. ఆ గంజుల చూసే వరకు అన్నం లేదు కదా, ఆకలి అవుతుందట. అవు మొగోడా, నువ్వు భలే చెప్పుతావు. నీ అన్నగారింటికి పోతే నీ వదినే మనల్ని గలమ కూడా దొక్కనియ్యది. ఆ ఆకిట్ల నుండి ఆకిట్లకి ఇటేలా కొడుతుంది. ఆయనకి నేను బువ్వండి పెట్టల్లా గీ ఎండకు. నేను బువ్వండా మన్నండా వాని వీకు మనుపో. ఇప్పుడు ఎట్లా వీకుతాడే? ఎట్లన్న వీకని వాని దినాలి ఏయా. వాని మొలదారం దెంప నల్లికుట్లోడా నపతట్లోడా నీకు తెలివి లేక వాడు భూమంతా దగ్గర పెట్టుకొని గిదే తమ్మి అంటే గదే పట్టుకొని ఊగులాడబడితివి. వాడేమో మంచిగా మీదికి ఎదిగిపాయే. అయితే ఎవ్వల పాప వాళ్ళకి ఎవ్వల పుణ్య వాళ్ళకి రాలేదే బుక్కడంతా అండు. ఇజ్జత్ పోతుంది. అదే కట్టి అందుకొని చంపుతారేను. నువ్వేమనుకుంటానవో నీ అన్నగారికి నేను అండా. ఆడు మనకు పోతే ఇంత సాయన్న పోతుందా నీ వదిన? ఇంకా వానికి నేను అన్న వండి పెట్టాలా? నడు, లింగెన్నో వేయింది, పనికి వేయింది, అటు వేయింది, ఇటు వేయింది, ఇప్పుడు రాదు పొద్దుకి నాకు వస్తుందని వానికి ఏదో ఒకటి చెప్పి ఎలగొట్టుపో. చూసిర్రా అవ్వలాలా. ఇక మరి మనల్ని నడుచుకోనోళ్లకు మనం ఎందుకు పెట్టాలి? అందరే ఉన్నారు అవ్వా. ఒకప్పుడు ఎట్లుండే, ఏదన్నా పండుగ ఉంటే 10 రోజుల ముందట చుట్టాలద్దురు, అందరం కలిసి మెలిసి అండుకుందుము ఉందుము. ఓర్ని అవ్వా, ఈ అల్లటి కాలంలో ఆ రోజు వచ్చినా తిడతారు పీకుతలేరని. అయితే నడువు. కాలం మారిందిరో రమేషు, లోకం మారిందిరో రమేషు. చూసిర్రాయిగా వీనికి ఎట్లా సిగ్గు లేకపాయే. ఏం పోతే వాళ్ళు మమ్మల్ని కింది నుండి మీదికి చూస్తారు, ఎప్పుడు వీక్తారా అన్నట్టు చూస్తారు. ఆనికట నేను భూవండి పెట్టాలట. వాడెవ్వడు నాకు అసలు. వారిగా మంచి పని చేసినవుతి. ఇలా రేపు చుట్టపోడేవాడు బంధువేవాడు. మన ముంగటనేమో మంచిగా మాట్లాడతారు, వెనుక పోయి మన గురించే గోతులు తవ్వుతారు. చెడిపోవాలన్నట్టు అజ్జెత్తారు, చెడిపోతే శంగలిస్తారు, మంచిగుంటేనేమో మంత్రాలు చేస్తారు. కరెక్టేనే, బరాబరే. బస్సు 5:15 కత్తది. ఈ బొడ్డి సప్పుడు చేయకుండా కూసున్నది. పీకుతదా పీకదా? ఏమైంది వదినే? చిన్నపిల్లగాడు అన్నడా? అంటే ఇక లేచిండు, తానం పోయాలి. నీకు బస్సు వచ్చే టైం అవుతుంది కదా వదినే. ఇక మళ్ళా బస్సు వెళ్ళిపోతే ఉండదు, పొద్దుగాలుంటది. నేను ఉంటా అనుకుంటే ఈ బొడ్డి పీకుమనంటాంది కదా, ఇప్పుడు ఎట్లా? అవునా? చెల్లను బస్ ఎక్కిచ్చి రాపో. బస్సు పోతది, బస్ టైం అవుతుంది. ఏం పోతుంది, తీరే పొద్దుగాల పోతుంది. నేనదే ఉండు ఉండు అని అంటాను కానీ ఉండవదినే ఇక పోతా అని అంటాంది. నేను ఎప్పుడు అంటిని? ఇల్లు పెట్టి ఎవరికైనా ఉండబుద్ధి అవుతుందా అయ్యా? ఎవరింటికి వాళ్ళు ఏరుకోవాలి, ఎవరింటికాడ వాళ్ళే ఉండాలి అని అంటాంది. అవునా చెల్లే? మరి పా. ఎవరు తెలిసినవేంది? నీ ఇంటికి వచ్చి కూడా తిన్నట్టున్నాడు. సరేది వదినా, పొయ్యత్తా. పోయిరా. అవల్ల చెల్లే. ఎందుకు అన్నా? నాకు బస్ స్టాండ్ తెలియదా? నేను పోతా గాని. పోయినాక ఫోన్ చేయి. చేత్తా.
అమ్మయ్య అటు ఇటు అయితే పీకింది. పోతా అన్నదా లేకపోతే నువ్వేమమ్మన్నవే? పోతా అని అంటారా? ఉంటారు 10 రోజులైనా. వాళ్ళదేం పోతాంది? మనకు పెట్టలేక అందలేక మనది పోతుంది. అయ్యో అయ్యో లేదు కుయ్యో లేదు, మనకంతా పెట్టారుకున్నట్టు. నువ్వు ఉంటాననుకుంటే ఇది పీకుమనే అంటాంది కదా. ఇదంతా ఒడిచినట్టు సొమ్ము మా అన్నదేనాయే. ఏమైనా సంపాదిస్తుందా? వద్దు పిర్రల్ది. ఓ పో అందలిగింది. కూర అన్నదే చండి పెట్టలే దీని కళ్ళు మండ. పాపా బస్సు టైము అయితాంది. మాయే అంగిన కన్నే అంగినవు నడతలేవు. ఏం చెయ్యాలే, సాతనైతలేదు. ఈ ఎండకు ఇక్కడనే మంచిగుందంటే పో పో అని అనబడితేవేమే. ఏం పాడైంది? నీ పెద్ద కొడుకు బస్ స్టాండ్లు ఉంటానన్నాడు, నిన్ను బస్సుల వారేమన్నాడు? దా ఇక్కడ చల్లగుందే. అవు బర్రె ముసల్దానా, చల్లగుంటే ఈయనేమంటాను చూస్తానవా? నేనే ముసల్దాన్ని, నీకెవడు చదరాలే. పూసుకన చచ్చిపోయినాం అనుకో, ఇక ఏం లేదు. నా ఇల్లు ఖాళీ ఏమంటే నేను ఖాళీ చేసి ఏడికి పోవాలి. దా బస్సులా కూసోబెడతా నేను. రా అవ్వా నడవ సాతనైతే లేదు. మల్లిగాడు ఎటు వేయండు? ఎందుకు? రేపన్న పోతనే. రేపటి నుండి బస్సులు నడతలేవాడు. రా బస్సులకు కూడా ఎండాకాలం సెలవులాట. ఏంది? వెళ్ది నడువు, బస్సు పోతుంది. ఏం సొమ్మంతా తింటానట. ఇది నన్ను బస్సులో వారెత్తా అని అంటాంది. ఆ కొడుకేడవాయను. ఆగో చిన్నావా, ఎటు పోతానవే? ఏం చేయాలి కొడుక? సాతనైతే లేదంటే నీ పెళ్ళం బస్సు ఎక్కిత్తదట. ఇక పోతన్నరా నాయనా. అయ్యో ఎందుకే మళ్ళవ్వా ఉండనీయకపోయినవు? ఓ ఇక ఉన్నది చాలతలేదా? నాకే సాతన అయితే లేదంటే ఈ ముసల్దానికి నేను చేయాలా? అయ్యో మళ్ళీగా జర ఎత్తుకపోయి ఇక బస్సులో వారెత్తవా? అబ్బో చిన్నావా, నువ్వేమన్నా చిన్న పిల్లవా అనే నిన్ను ఎత్తుకపోవడానికి? నాకంటే ఎక్కువ బరువు ఉంటావు. మెల్లగా నడువు. అయ్యో నువ్వు కూడా పొమ్మంటున్నావురా. నువ్వన్నా ఉండుమంటావంటే. ఉండమంటాడు. ఎందుకు ఉండమన్నాడు? నీ ఇంటికత్తే బాగా అరుసుకోలేదా? నిన్ను నీ కొడుకును ఆకిట్ల నుండి ఆకిట్లకే ఎలగొట్టిన దానివి ఇప్పుడు నా ఇంటికాడ ఉండటానికి నీ సిగ్గు అనిపిస్తలేదా? ఏడెళ్ళగొట్టినా అవ్వా. బస్సు ఎక్కిచ్చి రాపో. సరే సరే, అందరు గట్లనే ఉన్నారవ్వా. ఇవాళ రేపు చుట్టాలు ఎవ్వరు లేరు. మారిగా మనం వాళ్ళ ఇంటికి అయినప్పుడు మనల్ని మంచిగా అరుచుకుంటేనే వాళ్ళని మన ఇంటికి వచ్చినప్పుడు మంచిగా అరుచుకుంటాం. మనం పోయినప్పుడు వాళ్ళు కేర్ చేయకపోతే మనం ఎందుకు వాళ్ళని కేర్ చేయాలనే? గంతే రోజులు మారినైరో రమేషు, కాలం మారిందిరో రమేషు. రమేషేవాడు ఎవడో ఊసిగాడు. మారిగా ఈ ముసల్దట ఇంకా ఇది ఉంటదట. దీని మంచం చుట్టూ నేను చేసుడే అవుతాంది. రాత్రి మూత్రం కిందనే పోసింది మంచాలనే. దీని ముసలి ముఖంలో చెప్పు ఇదేమనికి పెట్టింది దీని సొమ్మంతా. ఏందో నా అత్తకే నేను చెయ్యలేదు, ఈ కొల్లెక్కకు నేను చెయ్యాలట. అబ్బో ఆడోన్లు బాగా డేంజరు. అవునే పోసు, మరి సాయంత్రం బస్సు ఉంటది కదా, నువ్వు రాకుంటేందే? నేను ఒక్కొని పోయి చూసి రావల్లా? ఈ మీసాలన్నీ కొరిగిత్తా నేను. నువ్వేమనుకుంటానవో? నీకు ఇప్పుడు బస్ కిరాయి రావాలి. పోను బస్ కిరాయి 50 రూపాయలు, రాను బస్ కిరాయి 50 రూపాయలు. దానికి పండ్లకో ఫలాలకో 100-200, అట్లా 200-300 వేస్ట్ అయితాయి. నన్నేమన్నా చూడటానికి వచ్చిందా? ఏమో బాగా ఎగురబడితివి పోతా పోతా అని. ఏటు పోయేది లేదు. నిండా చెద్దరు కప్పుకొని పండాలే. అయ్యో రేపటి రోజునేదన్నా మనకైతే రారా అనే? మనకైనప్పుడు వాళ్ళు వచ్చిన వరకు మళ్ళీ వాళ్ళకి ఏదన్నా అయితే పోదాం గాని ఇప్పుడు ఓవు లేదు, చూసులు లేదు. అది మొన్న మేకను కోసుకున్నది, పిలిచిందా? ఏ ఇంట్లో మందమేనాట? ఇంట్లో మందమో బయట మందమో ఊరు మందమో మనకైతే చెప్పాలి కదా. మనం ఏది కోసినా చెప్పుతే వచ్చి బెర్రగా తిన్నట్టు తిని 2 రోజులు ఒడిసేదాకా ఉండి తినిపోతలేదా? మీ అక్క బిడ్డలు మనకి చెప్పకపాయే. అక్క చెప్పపోతే బాధపడాలి గాని అక్క బిడ్డ ఫంక్షన్ చేసుకుంటే మనకెందుకు చెప్తుంది? అవు నీ నోట్లింత పోయానన్న వస్తా నాకు మళ్ళా తిక్కడేసానంటే నడు ఇంట్లకు. ఏందో ఆ బొడ్డినట చూసత్తడట. అవన్నీ చూసేది లేదు పో.
అత్తమ్మ మంచిది కాదు అని చెప్తుంది ఆ బొడ్డి అందరికి. ముంగటనేమో అత్తమ్మ అత్తమ్మ అని మీద పడ్డట్టే చెప్తుంది. ఇక సాటికేమో మా అత్తమ్మలంగా మా మామయ్య మంచోడు అని చెప్పుకొస్తాంది. నా చెవుల నిండారిన్నా చుట్టాలను నమ్మద్దు, విషమున్న పాములు చుట్టాలు తెలుసా. ముంగడ నడిస్తారు, వెనక కాటేస్తారు. ఏమో తీయే, నీతోటి గండమే పాడైంది. గాండం ఇక యూసిర్రా దోస్తులు. అట్లా చుట్టాల గురించి ముచ్చట్లు అని ఇట్లా ఈ రకంగా మేము తీసినాం. మరి ఈ రోజుల్లో ఇట్లనే నడుస్తుంది కదా, అది నిజమా అబద్ధమా మీకు తెలిస్తే కామెంట్ చెయ్యుర్రి. ముంగటో మాట వెనుకో మాట, ముంగట అబ్బో మంచిది, వెనక దానంత పాపదే లేదు అని మాట్లాడతారు. ఇంటికి వచ్చినప్పుడు చికెన్లు మటన్లు అండి కడుపు నిండా పెడితే అబ్బో ఇది మంచిది మంచిగా పెట్టిందంటారు. అదే పెట్టకపోయినామనుకో దీని కడుపు గారా ఇది ఏం పెడతాంది, దీని సొమ్ము తిన్నోడెవడు, దీని సోకు తిన్నోడెవడు అని పాట పాడతారు. మన వాళ్ళ ఇంటికి పోతే మనల్ని నడుచుకోరు, మన ఇంటికి అత్త మాత్రం మనం వల్ల నడుచుకోవాలి. ఈ కాలాన ఇగో ఇట్లా జరుగుతాంది చుట్టాల ముచ్చట్లు. వాళ్ళ ముంగట కొంచెం మంచిగుండే వరకు అబ్బో 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 మంచిగుంటారు మంచిగుంటారు అని వాళ్ళ కళ్ళే మంత్రాలు చేస్తాయి. ఏడ్చుకుంటున్నాం అనుకోర్రి, మన సంసారం మంచి లేక మనం ఏడ్చుకుంటున్నాం అనుకోర్రి, ఇంత సాటుకు మస్తు నవ్వుకుంటారు, మస్తు సంతోషపడతారు. అట్లున్నారు అవసరానికి వాడుకునే చుట్టాలున్నారు, బంధువులున్నారు. ఎవరి ముంగట మనం తక్కువ కావద్దు అనంటే వాళ్ళు మనల్ని ఎట్లా చూస్తుర్రో మనం కూడా అదే రకంగా వాళ్ళను చూడాలి. అప్పుడే మన విలువ అనేది వాళ్ళకి అర్థమైతది. మరి దోస్తులు, ఈ వీడియో ముందుకు పోవాలంటే బాగా లైకులు రావాలి, బాగా మంది వీడియో చూసి మారాలన్నమాట. మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ ఫామ్ డిజైన్ ముచ్చట్టు ఛానల్ ని. బై బై.